పొద్దున వర్షం పడ్డది కదా, పడినందుకు ముసలైన వాళ్ళ సైడే కడుగుతుండు. మొత్తం అటు తీసుకుపోతుంటే చెప్పులు తీయంటే కూడా వాళ్ళు తీస్తలేరు. వాళ్ళ సైడే కడుగుతాడు, ఇటేం కడగాడు. ఇటే ఇంకా నీళ్ళ బురద అదేమంటుంది పొద్దున బురద అంత ఇటు తెస్తున్నావు అంట. అసలు మా సైడ్ కడిగిండే ఏమన్నా? అది మాటలు ఎట్లా వస్తాయి అంటే ఉల్టా అన్నీ మా మీదనే అనాల. ఏది చూడు మా మీదనే అంటుంది. అది అయినా దాని మొగడైనా అటు నుంచి బురద తెస్తున్నావు ఇటు. అసలు మా సైడ్ కడగడు ఆయన. సగం వరంటనే కడుగుతాడు, వాళ్ళ సైడే కడుగుతాడు మొత్తం. అది వర్షం పడుతుంది ఒకటి, అది బాసం దోమింది లేచింది. ముసలైన ఏం చేసిండు, నీళ్ళు ఒక బకెట్ నీళ్ళు కొట్టి అటు కడుగుతుండు. మా సైడ్ ఏం గడగలేదు. అయినా కానీ అటు నుంచి బురద చిట్టు కొడుతున్నావు అంటుంది. అది మట్టి ఎంత బురద ఉంది. ఇప్పుడు ఎంత కీటకైంది, ఇంత మంచిగా మొత్తం బురద. మా సైడ్ అట్లా కడిగి అంతా వాళ్ళ సైడ్ తీసుకుపోయిందంట. చూడు ఎంత బురద ఉంది. చూడు మట్టి. ఇప్పుడు కడుక్కుంటా తులసి కోట కాడ. ఇదంతా వర్షం పడ్డదంటే ఇక మొత్తం ఈయనే మొత్తం. నేను మామూలుగా ముగ్గేసినా కానీ ఉండదు, అందుకే పెయింట్ తోటి వేసేసుకున్నా. అది కావాలని ఇటే కొడుతుంటుంది నీళ్ళు. ఆ ముగ్గేసింది పోతుంది, గడప మీద ఉన్న ఇది పోతుంది. కాబట్టి నేను ఇట్లా వేసేసుకున్నా, గడప మీద ఇది ఇట్లా వేసుకున్నా. కావాలని నీళ్ళు చల్లుడు ఇవన్నీ చేసింది కాబట్టి ఆ తులసి కోట కాడ కూడా ఇట్లా వేసేసుకున్నా ముగ్గు. ఎందుకు గొడవలు పెట్టుకోవాలా? అది గొడవ కావాలని అది చూస్తుంది. ఏమన్నా అంటే నేను డ్యూటీకి పోతున్నా, నేను ఇంటికానే ఉంటలేను అని మాట్లాడుతుంది. చల్లేదు చల్లుకుంటా. అసలు అట్లా అంటారు. అక్కడ చెత్త మొత్తం